మీరు ఎప్పుడైనా ఏదైనా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అంటే ఇన్సూరెన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ వీటి గురించి ఎవరైనా చెప్తుంటే విని కన్ఫ్యూజ్ అయ్యి క్లారిటీ లేకుండా ఆ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారా? డోంట్ వరీ, మీరు ఒంటరిగా లేరు. హలో అండి, నా పేరు సురేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ వెల్త్ టిక్స్. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే చాలా సింపుల్ అండి, కానీ మనకి అర్థం కాకపోవడం వల్ల అది కాంప్లెక్స్ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటాం. అందుకని మనం నిర్ణయం తీసుకునే ముందు రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటాం. ఈ ఛానల్లో పర్సనల్ ఫైనాన్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రానికి స్టెప్ బై స్టెప్ రూట్ మనం ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాం. అయితే ఫస్ట్, పర్సనల్ ఫైనాన్స్లో 3 మేజర్ స్టెప్స్ ఉంటాయి: ప్లానింగ్, ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పర్. సో ఫస్ట్ థింగ్, ప్లానింగ్ చాలా సింపుల్ అండి. మనం ఇది మన పేరెంట్స్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ప్లానింగ్లో మనం ఏం చేస్తామంటే మనకి ఇన్కమ్ ఎంత ఉంది, మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 2 స్టెప్స్, ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పర్కి ఎలొకేషన్ కూడా ఈ ప్లానింగ్లో చేస్తాం. టోటల్ బడ్జెటింగ్ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ప్రొటెక్షన్. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఇన్సూరెన్స్. మనకి ఇన్సూరెన్స్ చాలా అవసరం. అందులో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్తో ఎప్పుడు మిక్స్ చేయకూడదు. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. మనకి ఇన్సూరెన్స్లో మేజర్గా కావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. వీటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్. ప్రొటెక్షన్లో చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఎమర్జెన్సీ ఫండ్. మన ఫైనాన్సెస్ ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా ఎప్పుడో ఏదో తెలియని అవసరం వస్తూ ఉంటుంది. అలాంటి అవసరానికి చిన్న మొత్తం మనం ఎమర్జెన్సీ ఫండ్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటూ ఉంటే మనకి సడన్గా ఏమన్నా అవసరం వచ్చినప్పుడు టెన్షన్ తీసుకోవాల్సిన పని ఉండదు. లాస్ట్ స్టెప్ ఈజ్ ప్రాస్పర్ అంటే మనం ప్లానింగ్ చేసుకున్నాం, అలాగే మనకి ప్రొటెక్షన్ కూడా ఉంది. నెక్స్ట్, మన మనీని గ్రో చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్ చేయాలంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ట్రెడిషనల్గా మనం అందరం చేస్తూ వచ్చాం. అలాగే గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయి. చాలా మందికి తెలియంది, ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్న కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియంది, ఇన్వెస్ట్ చేయాలన్న చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ క్లారిటీ అండ్ కాంప్లెక్సిటీ కూడా అలానే ఉన్నాయి. సో మనం మ్యూచువల్ ఫండ్ గురించి సిరీస్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా గ్రో అవుతాయి, ఇవన్నీ నిజంగానేనా లేదంటే మనం ఏమన్నా అపోహలు ఉంటే వాటిని క్లారిఫై చేయటం, ఇలాంటివన్నీ ఒక సిరీస్ నేను చేస్తానండి. నెక్స్ట్ అండి, వెబ్సైట్ wealthtics.in చూడొచ్చు. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మీరు ఎస్ఐపి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా మీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తే 6,000, స్క్రోల్ చేస్తే మీకు ఫైనల్ అమౌంట్ ఇవన్నీ చూడొచ్చు. తర్వాత వెల్త్ కార్నర్ లో మీకు ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, సిప్ క్యాలిక్యులేటర్, లంసమ్, స్టెప్ అప్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ అండి. సో మీరు మన వాట్సాప్ ఛానల్, ఇన్స్టా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. సో ఫైనల్గా మన ఛానల్ని ఫాలో అయితే డెఫినెట్గా మీ యొక్క పర్సనల్ ఫైనాన్స్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మీరు బాటలు వేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్. మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.